రైట్ మోక్ష మార్గం ఇది. అందరికీ జై శ్రీరామ్ అండి. మేము ఈరోజు అరుణాచలంలో ఉన్న ఈ మోక్ష మార్గం దగ్గర ఉన్నాం అన్నమాట. ఈ మోక్ష మార్గం ఎక్కడ వస్తుందంటే మనము కుబేరలింగం దాటగానే కొంచెం దూరంలో రైట్ సైడ్లో మనకు కనపడుతుంది ఈ మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం నుండి బయటికి వస్తే అప్పటి వరకు ఉన్న అలసట పోయి మనకు కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ మోక్ష మార్గం తప్పకుండా దర్శించుకోండి. తిరువన్నామలైలో ఒక సిద్ధుడు ఉండేవాడంట. ఆయన పేరు ఇదైకాటు సిద్ధార్. ఆయన దాదాపుగా 600 సంవత్సరాలు జీవించిందంట. ఆయనే ఈ మోక్ష మార్గంలో 2 యంత్రాలు ప్రతిష్ఠించాడు. ఆ యంత్రాల వల్లనే ఆ తాకుతూ మనం బయటకు వస్తాం కాబట్టి దానివల్ల మనకు కొద్దిగా అలసట అనేది పోతుంది అనమాట. ఎవరికైతే ఎముకల ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఇక్కడ నుంచి 3 సార్లు బయటికి వస్తే ఆ సమస్య కూడా పోతుందని ఇక్కడ ప్రచారం అన్నమాట. ఈయన చిన్నప్పుడు పశువుల కాపరి అయితే ఒక దగ్గర ధ్యానంలో కూర్చొని ఈయన సమాధి స్థితిలోకి పోయేవారంట. అయితే ఒక రోజు భోగర్ అనే ఆయన మహనీయుడు చూస్తాడు. ఆయన మెచ్చుకొని ఇదైకాటుకు సిద్ధ విద్య నేర్పించి ఆధ్యాత్మిక విద్య కూడా నేర్పించాడంట. ఆయుర్వేదంలో కాయకల్పం అనే ప్రక్రియ కూడా ఈయనే కనుక్కున్నాడు. ఈయన ఒక రసయోగి. కరువు కాలంలో ఈయన తన పశువులకు పెట్టే ఆహారంలో కొన్ని మూలికలు కలిపి పెడితే ఆవులు తిని పుష్టిగా ఉండేవంట. ప్రతి గుళ్ళో కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాల అమరిక కూడా ఈయనే తయారు చేశాడు అనమాట. అవి ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి అనేసి ఆ విధంగా ఈయననే ఆ విధంగా చేశాడంట. ఆయన అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ మోక్ష మార్గాన్ని తప్పకుండా దర్శించుకోండి, మంచి అనుభూతిని పొందండి. దండం పెట్టుకోడా ఏం కాదు, సింపుల్ గా వచ్చేస్తాను. నువ్వు ఎన్నిసార్లు వెళ్తావా? ఇంకోసారి వెళ్ళు ఎన్నిసార్లు నీ ఓపిక. సైడ్ తిరగమను, సైడ్ తిరగండి. వెళ్ళండి. అట్లా మోచేయి మీద రాకండి, కింద ఇది ఆనియండి అని చెప్తున్నా. రాజా భుజమాని, కింద భుజమాని మొత్తం. అట్లరా భుజమాని కింద. గాయి భుజమాని కింద, షోల్డర్ కింద అని.